మనం టేస్టీగా ఉండే రవ్వ ఉప్మా చేసుకుంటున్నామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా సింపుల్గా ఉంటుంది. ఇది రవ్వ ఉప్మా. దానికి కావాల్సినవి గ్రీన్ మిర్చి, ఆనియన్స్, టమాటో, కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, మినపప్పు, మినపప్పు అండ్ శనగపప్పు, జీలకర్ర, పల్లీలు. ఇప్పుడు మనం కడాయి వెలిగించుకొని 2 టేబుల్ స్పూన్లు గీ వేసుకోవాలండి. దాంట్లో మనము పల్లీలు, శనగపప్పు, మినపప్పు, అల్లము ఇవన్నీ వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకోవాలి. దాని తర్వాత గ్రీన్ మిర్చి వేసుకుంటున్నాము. ఆనియన్స్ కూడా ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం మగ్గాలండి, కొంచెం సాఫ్ట్ అవ్వాలి ఆనియన్స్. మూత పెట్టేసుకుందాము ఒక 2 మినిట్స్. దాంట్లో టమాటో కూడా యాడ్ చేసుకున్నామండి. కలుపుకోవాలి. కోరియండర్ కూడా ఇప్పుడు వేసేసుకోవాలి మనం. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సాఫ్ట్ అయిపోయిందండి. మనము 1/4 కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటున్నాము. బాగా కలుపుకోవాలండి, వాడించుకోవాలి. స్మెల్ వస్తుంది, వాడిన తర్వాత స్మెల్ వస్తుంది, అలా రావాలి. బాగా కలుపుకోవాలి, లేకుంటే మాడిపోతుంది కదా. ఇప్పుడు మనము 1/4కి మనము 1/4 కప్స్ 3 తీసుకోవాలండి వాటరు. నేను సైడ్కి వాటర్ని మరిగించుకుంటున్నాను, సైడ్లో పెట్టేసుకొని. ఇది అంతవరకు ఇటు సైడ్ కలుపుకుంటున్నాను. వేడైపోయినాయి చూడండి. ఇప్పుడు వేడి నీళ్ళు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు వేడి నీళ్ళు పోసుకునేసి కలుపుకోవాలండి, లేదంటే ఉండలుగా కడుతుంది. చూడండి, సాఫ్ట్గా నీట్గా మనము దాన్ని కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఇది కుక్ అయ్యేంత వరకు, సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మనం మూత పెట్టేసుకొని తీసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. నేను యాడ్ చేసుకున్నాను. చూడండి, రవ్వ ఉప్మా రెడీ అయిందండి, అయిపోయింది. ఇంకొంచెం 1 మినిట్. చూడండి ఎలా వచ్చిందో. కొంచెం మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. కొంచెం సాఫ్ట్గా అవుతుంది, కొంచెం థిక్గా. చూడండి, రెడీ అయిపోయిందండి రవ్వ ఉప్మా. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్.